ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. రమగారు, సాధారణంగా ఇప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా ఒక విషయం, ఒక పని జరిగింది, దానివల్ల మంచి జరిగింది అనుకోండి, అందరు శబ నీ వల్లే మంచి జరిగింది అన్నారు. అదే చిన్న చెడు జరిగి అప్పటి వరకు మంచి జరిగి హఠాత్తుగా ఏదైనా ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే మనల్ని పాయింట్అవుట్ చేసేస్తారు. అది ఎవరైతే వాళ్ళు, మనమైనా అలానే చేస్తాం అనుకోండి. సహజంగా ఈ ధోరణి గమనించారు. ఎందుకంటే ప్రజలు జనాలు ఎలా ఉంటారంటే నిశ్చితమైన అభిప్రాయాలు ఏం ఉండవు జయ, ఎవరికి సాధారణ వ్యక్తులకి ఉండవు. ఏంటంటే ఏదైనా సమాజంలో ఉండదన్నమాట. ఏదైనా ఒక అద్భుతమైన కార్యక్రమం ఉందనుకో, భలే చేశారంటారు. దానివల్ల ఏదైనా ప్రాబ్లం రాక నీకు ఏమిటో ఇలా చేశారు, అసలు చిన్నదానికి తట్టుకోరు. ఇప్పుడు ఓకే, ఇప్పటి వరకు పొగిడాం కదా, ఏదో చిన్నది అజాగ్రత్త వల్ల ఇలా జరిగింది, ఎట్లాగో కర్మ బాగోక జరిగింది, సరే మళ్ళీ ముందుకెళ్తారు కదా అని ఆలోచించరు, వెంటనే వేసేస్తారు రాళ్ళు. ఇప్పుడు ఇది సమాజ హితం కోసం చేసే పనులైనా అంతే, ఫ్యామిలీలో చేసేనా అంతే. మనం ఏదో చాలా బాగుంటుంది సూపర్ కోర్స్ అని ఇందులోనూ చేస్తాం. ఉద్యోగం వచ్చేస్తే మనలాగా కోర్సులో ఉద్యోగం వచ్చిన వాడు ఎవడో సూపర్, మనకు రాలేదు అనుకో దిగ్మాల కోర్సు తీసుకున్నాడు వాడు ఏమిటో అని దాని మీద మాట్లాడతారు. ముందు వాడికి వచ్చినప్పుడు అది బాగానే ఉంటుంది, ఆ కోర్సులో చాలా మంది సక్సెస్ అయినప్పుడు అది బాగానే ఉంటుంది. అదే మనం తీసుకుని మనం ఫెయిల్ అయితే అంతా మొత్తం ఆ కోర్సే చెత్తది. అవును, మన పనే తెలివి తక్కువ పని. చిన్న చిన్న విషయాలు కూడా జయ, ఇప్పుడు 1 లీటర్ పాలు కావాలన్నాం అనుకో మనం, అది ఇప్పుడు అంత డబ్బా ఎవరినో పట్టుకురమ్మన్నాం, వాళ్ళు వెళ్ళారు తేవడానికి. కరెక్ట్గా లీటర్ దాని పీకల దాకా వస్తాయి, అలాగా మూత పెట్టి తేవాలి. చేయొచ్చు. 1/2 లీటర్లు అయితే దానికి సగానికి వస్తుంది, లీటర్ దాని పీకల దాకా వస్తుంది. రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఆ పని, అది పెద్ద విషయం ఏం కాదు. అదే ఒకవేళ ఆ పాలు గనక పడిపోయినాయి అనుకో, కింద వాకిట్లో జనాల దగ్గర నుంచి ఇంట్లో జనాల దాకా అంత నిండా పోయించుకుంటారా ఎవరైనా? పెద్ద టిఫిన్ ఇచ్చుకోరు. వాళ్ళన్నీ అజాగ్రత్తే, ఇదివరకు కూడా అలాగే చేశారని మన జీవితకాలం అంతా మన చిన్నప్పటి నుంచి మనం ఏమేమి అజాగ్రత్త పనులు చేసామని దాని గురించి మాట్లాడతారు, మొత్తం చదువుతారు. ఇది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ 100ల మంది కనెక్ట్ అవుతారు దీనికి. మనం రోజు చేస్తాం అదే పని. ఎడం చేత్తో కప్పులు పెట్టేస్తాం, ఎప్పుడో పగులుతుంది, కుడి చేత్తో పట్టుకోబా అంటారు. రోజు చేస్తాం కదా. నేను రోజు చేస్తాను, ఇవాళ ఎందుకో పడిపోయింది అంటే, నువ్వు రోజు నెల రోజుల నుంచి చేసేది లెక్కే లేదు అసలు. ఈ పగిలిపోయిన వస్తువు పోయింది చూసావా, దీని మీద మాట్లాడి దాని మీద డిస్కస్ చేసి ఇంకో నలుగురికి చెప్పి మన తూర్పార పట్టి ఎందుకు చేశాను రా దేవుడా అనిపిస్తారు. దాని మీద పోట్లాటలు రగడలు గొడవలు అయిపోతాయి. పోట్లాటలు కూడా ఎందుక బాబు, కప్పులు గిప్పులు పగల కొడితే కొన్ని ఇళ్లలో మామూలుగా రామరావణ సంగ్రామం జరుగుతుంది. నేను వింటున్నాను అలాంటివి. చిన్న చిన్న తప్పులు క్షమించలేని వాళ్ళు ఉంటారు, గంటల తరబడి పని చేస్తారు ఆడవాళ్ళు, ఏదో చిన్న పొరపాటు. రమ్మగారు, దీని గురించి ఇంకో టాపిక్ చేద్దామండి. మంచి టాపిక్ చెప్పారు. పోట్లాట వచ్చేస్తుంది దాని మీద. ఇవి ఎలా ఉంటాయంటే లోకంలో జనాలు ఇలాగే ఉంటారు జయ. ఈ గుంపులో మనం కూడా ఉన్నాం. మనమేమి దీని నుంచి ఇప్పుడు నేను ఇది గమనించలేదు రమ్మగారు. ఖచ్చితంగా ఈ గుంపులో మనం అందరం ఉంటాం, ప్రతి వాళ్ళు. ఇందులో నుంచి రమారావు గారికి ఎగ్జామ్షన్ లేదు, లేదు, ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు జయ. అట్లా గుంపులోకి వెళ్ళేసరికి దాన్ని మాస్ మెంటాలిటీ అంటారు చూసావా, అదనమాట. అక్కడికి అలా అయిపోతుంది. కాబట్టి జనాల కోసం చూడకూడదు, మన కోసం మనం పనిచేయాలి, మనం అనుకున్న మంచిని చెయ్యాలి, మనం అనుకున్న సరైన పని మనం ఎప్పుడు చేసేది. ఇప్పుడు మనం సాధారణమైన చిన్న చిన్న పనుల గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక మంచి పని చేసిన ఒక ఆయన గురించి చెప్తాను నీకు నేను. ఓకే, చాలా గొప్ప పనే చేశాడు. ఒక పల్లెటూరులో, అంటే ఇది ఎక్కడ అనాలి మనం, కొంచెం బీహారు అటువైపు ఊళ్ళల్లో నీళ్లు తక్కువ. అయితే ఆ ఊరు లోపల ఒక నుయ్యి ఉంది, ఊరి బయటికి కొన్ని కొట్లు ఉన్నాయి, ఊరి బయట బస్ స్టాప్ ఒకటి ఉంది. కొంత దూరం మన పల్లెటూళ్ళలో అంతేకాదు. ఇప్పుడు మా ఊరుందా, మేము బాగా 4 బారాలు నడిస్తే రోడ్డు మీదకి వస్తాం. మేమే కాదు, లోపలికి ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ నడవాల్సిందే. నడిస్తే అక్కడికి బస్సు వస్తుంది. ఈ బస్ స్టాప్ దగ్గర ఎవరైనా దిగితే అక్కడే దిగాలి, ఎక్కితే అక్కడే ఎక్కాలి కదా. ఆ బస్ స్టాప్ దగ్గర ఒక కొట్టు ఉండేది ఒక ఆయనకి. ఈయన పేరు సుబ్బరాజు గారు అనుకుందాం. నేను బీహారు అని చెప్తున్నా కానీ బీహార్ ఊరు అనుకోదు, అలాంటి ఊళ్ళు, అంటే నీళ్లు తక్కువ ఊళ్ళు. మనకి చెరువులు కనపడతాయి చూడు మన వైపు, ఏదో ఒక చెరువు మంచినీళ్ళు దొరికే సాధన ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో ఇప్పుడు పల్నాడు ఆ వైపు బీహార్ దాకా పోవద్దులేదు, మన పల్నాడు వైపు నీళ్లు తక్కువ కదా. అవునండి, నీటి ఇవక తక్కువ, నేలలే అలాంటివి. అయితే ఈ షాపు పెట్టుకున్నటువంటి సుబ్బరాజు గారు
వ్యాపారం బాగానే ఉండేది. ఆయన ఏం చేసేవాడు, అక్కడికి వచ్చే బస్సు కాకపోతే అప్పటికి వచ్చేది ట్రాన్స్పోర్టేషను 100-150 ఏళ్ళ నాడు ఏవో వచ్చేవి, బళ్ళు గిళ్ళు రోడ్ల మీద తిరిగితే వాటితో పాటు వెళ్ళి సరుకులు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకునేవాడు. ఊళ్ళో నుంచి జనాలు వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, లేదా ఆయనే ఓ బండి మీద వేసుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళకి అందజేసేవాడు. కొట్టు బాగానే నడిచేది. ఈయనకి ఏంటంటే చిన్న సంపాదనే, ఆ రోజుల్లో పెద్ద పెద్ద సంపాదనలు ఏమున్నాయి. ఆయనకి ఊళ్ళో జనాలు అవస్థ పడుతున్నారు. ఇప్పుడు బస్సు కానీ లేదా బండి కానీ దిగి బాటంతా నడవాల్సిన వాడికి దాహం వేస్తుంది. అవును. బాట మీద రోడ్డు మీద దాహం వేస్తుంది. వీడికి కాసిన మంచినీళ్ళు వద్దు. అక్కడి నుంచి ఊళ్ళో బర్రెలనో గొర్రెలనో మేకలనో తోలుకుని ఊరు బయటికి రోడ్ల మీదకి తెస్తారు. వాళ్ళకి మంచినీళ్ళు కావాలా? తాబేటికాయలు అవి ఏముంటాయి, ఎవరో ఒకటి దగ్గర ఉండేది ఒకటి, ఓ సొరకాయ బుర్ర, అందరి దగ్గర ఉండేవి కాదు. మంచినీళ్ళకి అలమటించిపోయేవాళ్ళు జనం. అయితే ఈయనకి ఏమనిపించేది, ఒక నుయ్యి తవ్వాలి ఈ రోడ్డు మీద. అక్కడి ప్రతిరోజు ఆలోచించి పొదుపు రూపాయి పొదుపు చేసి మొత్తానికి బావి తవ్వటం మొదలుపెట్టాడు. ఎవరైనా రోడ్డు మీద కూర్చోడానికి వెహికల్స్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, బాట మీదకి వచ్చిన వాళ్ళని ఒక చెయ్యండ్రా అని బతిమలాడి వాళ్ళకి ఏదో కాఫీయో టీయో లాంటివి ఏదో సాధనాలు వాళ్ళ దగ్గర ఉండేవి, పెప్పర్మెంట్ బిళ్ళలైనా పెట్టి 2 పారలు మట్టి తీర్చేవాడు. కానీ ఎక్కువ భాగం పని ఎవరు రానప్పుడు తనే చేసుకునేవాడు. చేయగా మొత్తానికి జల పడింది భగీరథ ప్రయత్నంతో. సరే నువ్వు ఏర్పాటైంది కదా, డబ్బులు చూసుకుని ఏం చేశాడు, వరలు తెప్పించుకుని చక్కగా నూతికి వరలు వేయించాడు. దారి పక్కనే నుయ్యి. ఆ ఊళ్ళల్లో ఇంతెత్తు నూతికి వరలు వేసేవాళ్ళు కాదు, కొద్దిగా దారి కంటే కొంచెం అంతెత్తు నుయ్యి అని తెలుస్తుంది. అయితే నీళ్లు తీసి బయట పోయటము చేస్తారు కదా, అట్లా క్రమంగా నీళ్ళు బయటకు వస్తుంటారు. వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు తాగటము, నీళ్ళు ఎత్తి ఒక బకెట్తో మొహం కడుక్కోవటం బకెట్ నీళ్ళతోటి, అలా తవ్వగా నీళ్ళు తీగ చుట్టుపక్కల కొంచెం పచ్చదనం కూడా ఏర్పడింది బాగానే. ఊళ్ళో వాళ్ళంతా ఎంత మెచ్చుకున్నారంటే, ఈయనకి షాప్ ఎక్కడుంది, కొట్టు రోడ్డు మీద ఉంది. ఇంటికి వెళ్ళి మరి నువ్వెంత గొప్ప పని చేశావు, నీలాంటి మహానుభావుడు ఇంకెవడూ లేడు భూప్రపంచంలో, భగీరథుడి తర్వాత నువ్వేనన్నారు. శభాష్ అన్నారు. ఊళ్ళో ఏ ఫంక్షన్ అయినా ఈయనకే, ఈ సుబ్బరాజు గారికి పెద్దపీట వేసేవారు, నువ్వుదేవిన భగీరథుడని. 1 సంవత్సరం 6 నెలలు గడిచింది. ఈ బుడ్డాడు వాళ్ళు తోలుకొస్తారు కదా గొడ్లని, వాళ్ళు కూడా ఆ నీళ్ళతోటి ఎంజాయ్ చేసేవాళ్ళు. చక్కగా మంచినీళ్ళు తాగేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. తోడిన కొందికి జల ఊరుతుంది, మంచిది కదా. ఓ తాబేలు పిల్లని తెచ్చి వేశారు, నీరు తీయబడుతుందని. ఎంత సంతోషంగా ఉందో ఆ ఊరంతా ఈ నీళ్ళని చూసుకుని. అయితే ఒకనాడు ఒకడెవడో ఆ దారిన వెళ్తున్న బాటసారి అందులో పడ్డాడు నూతులు. వాడికి ఈత రాదు, పైకొచ్చే మార్గం లేదు, నుయ్యి పెద్దదే, కాస్త అంచుకు ఒక పక్కకి నిలబడి బతికుండగలిగే అవకాశం ఉంది అందులో. కానీ అతనికి తట్టుకోలేకపోయాడు. తప్పతాగి ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు, ఆ సమయానికి ఎవ్వరూ రోడ్డు మీద లేకపోయి ఉండొచ్చు. మరణించాడు, బావిలో పడిపోయాడు. ఇక ఊరంతా గగ్గోలు ఎత్తిపోయింది. ఎలాగో తీశారు ఆయన్ని బయటికి. తీస్తే ఇప్పుడు ఏం చేయాలి, మరణించిన వ్యక్తి సేవ ఉంది కదా అందులో, డెడ్ బాడీ అందులో ఉందా, నీళ్ళన్నీ తోడాలా బయటికి. ఊళ్ళో వాళ్ళంతా తిట్టిపోశారు సుబ్బరాజు గారిని. వీడి వల్లే ఒకడు చచ్చిపోయాడు. అయ్యో రామా, మరి నుయ్యి వల్లే కదా, నడుస్తుంటే రోడ్డు మీద పడితే బతికి ఉండేవాడు, నీటిలో పడ్డాడు కాబట్టి బతకలా. మరి ఇప్పటి వరకు తాగిందంతా పోయింది, అది వేరే కదా. తాగేవో తందనాలు ఆడేవో అది పక్కన పెట్టు, పడ్డాడు కదా, చచ్చిపోయాడు కదా ఒకటి మరణానికి కారణమైంది ఏంటి, నుయ్యి. ఆ నుయ్యికి కారణం ఎవరు, సుబ్బరాజు. ఇక ఎన్ని రకాలుగా తిట్టారంటే ఆయన్ని, బతిమలాడి చచ్చినా నీళ్ళని, ఆ నీటికి దాన్ని పూడికి తీయాలి, నీళ్ళని తోడుకోవాలి బయటికి. చాలా నీళ్లు తోడిపోస్తే గానీ ఫ్రెష్ అప్ అవ్వవు నీళ్లు తోడిన బకెట్ తీసిన ప్రతివాడు ఎన్ని తిట్టాడు. ఇంటికి వెళ్ళి తిట్టొచ్చారు కొంతమంది. చాలా దిగులు పడిపోయాడు. బయట వాళ్ళకి మొహం చూపించలేకుండా, కొట్టుకు కూడా రాకుండా ఇంట్లో ఉండిపోయాడు. జరిగిపోయినాయి కొద్ది రోజులు. ఆయన చాలా దిగులుగా ఉండేవాడు. తర్వాత మెల్లిగా ఏదో కొట్టులోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. సరే మళ్ళీ నీళ్లు చేరినాయి నూతులోకి. కానీ జనాల తాలూకు తిట్లు వాటి నుంచి ఈయన బయటపడలేదు. ఒకరోజు సాయంకాలం వేళ, కొంచెం ఎండాకాలం సాయంకాలం వేళ, ఒక పెద్ద కుటుంబం వాళ్ళు 4-5 బళ్ళతోటి అటు వచ్చి ఈ నుయ్యిని చూసి చాలా ఆనందించి, ఇక్కడికి 10 కోసుల దూరం అటు ఇటు ఎక్కడా నుయ్యి లేదు నాయన, ఈ నుయ్యి దేవిన బంగారు కొండ ఎవరు అని అడిగి వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు మంచి సరుకులు పట్టుకెళ్తున్నారు. ఆయనకు కొట్టుందని తెలిసి తమ దగ్గరున్న ధాన్యాలు అవన్నీ ఇచ్చారు. ఓహో,
ఇవాళ ఈ నీళ్లు ఉండబట్టి మేము పిల్ల జల్ల అందరం బతకట్టాను ఆయన, మా దగ్గర ఉన్న సంచులన్నీ నింపుకున్నాము, నీళ్ళు లేకపోతే అసలు బతికే పరిస్థితి లేదు, పొద్దునుంచి ఎండకి మాడిపోయి ఉన్నాము, మేము తెచ్చిన నీళ్ళు ఏవో వాసన వచ్చేసినాయి అని ఈయన చాలా మెచ్చుకుని వాళ్ళు బోళ్ళంత సామాన్లు వ్యాపారానికి పట్టుకెళ్తూ ఈయనకి కొన్ని వస్తువులు ఇచ్చారు. ఊళ్ళో వాళ్ళందరూ అవునండి సుబ్బరాజు చాలా గొప్పవాడు అన్నారు. ఈయనకు ఆశ్చర్యం వేసింది, నిన్నటిదాకా ఒక మాట విన్నానే, ఇవాళ ఈ మాట వచ్చింది, ఇవాళ కొత్త మాట వచ్చింది. అప్పుడు ఆ రాత్రి ఆయన అన్నం తిని బయట పడుకుని చందమామ కేసు చూస్తుంటే ఆయనకి అనిపించింది, ప్రజలు ఇలా ఉంటారు కదా, బాగుంటే బాగుంది బాగుంది ఓహో ఓహో అంటారు, కాస్త తేడా వస్తే వీడి వల్ల ఇదంతా సర్వనాశనం అయిపోయిందంటారు. అంతేగా జరుగుతుంది. కాబట్టి మనం చేయదలుచుకుంది ఎప్పుడూ ఇలాంటి పని చేయకూడదని భావించాడు ఆయన. మనం చేయదలుచుకుని మంచి చేసుకుంటూ పోవాలి. మాట పక్కన చెట్లు పెడతావు, ఆ చెట్ల వల్ల కోతులు వస్తాయి, రేపొద్దున సుబ్బరాజు వల్లే కోతులు వచ్చాయంటారు జనం. చెట్ల వల్ల వచ్చిన మంచి అది శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది. వాళ్ళు అన్నారు అనలేదని పట్టించుకోకూడదు. నువ్వు చెయ్యదలుచుకున్న పని మంచి పని అయితే ఇతరుల అభిప్రాయాలతోటి పని లేకుండా జనం ఏమంటారో ఆలోచించద్దు, మన పని మనం చేసుకోవాలి. సమాజ హితం కోసం చేసే పనులని ఈ రాగద్వేషాలకి లోను కాకూడదు. వాటి విషయంలో వీళ్ళ అభిప్రాయాల కోసం చూడకూడదు. నిన్న మెచ్చుకున్నారు, ఇవాళ విసుకుంటారు, రేపొద్దున అదే జనం మళ్ళీ మెచ్చుకుంటారు అదే విషయం మీద, అంతే ఆ విషయం మీదే మెచ్చుకుంటారు. వాళ్ళ మంచి పని చేశాడు అందుకని ఇలా అయింది అంటారు. అయితే ఈ వచ్చిన వ్యాపారస్తులు ఏం చేశారంటే బాట పక్కన అంతే ఎత్తుగా ఉన్న ఈ నూతికి ఇంకో 2 వరలు తమ డబ్బులు తోడుకొని ఎత్తు చేసి దానికి ఒక గిలక పెట్టించారు. పడిపోకుండా, జనం పడిపోకుండా ఇంకా సులువుగా నీళ్లు తోడుకునేందుకు వీలుగా. మా ఊళ్ళలో ఇలా పొట్టిగా ఉండవు, మేము ఎత్తుగా పెట్టుకుంటామని సలహా చెప్పి ఎత్తు చేశారు. గిలక ఉంటే సులువు కదా నీళ్ళు తోడుకోవటం. అంతేగా, బావిలో అయితే వంగి చేదలాగితే చేతులు మండిపోతాయి, గిలక సులువుగా లాగేస్తారు. వాళ్ళే గిలక కూడా పెట్టించారు. వాళ్ళు ఇంకో మహానుభావులు అనమాట. ఈయన ఒక రకం మహానుభావుడు అయితే వాళ్ళు ఇంకో రకం మహానుభావులు. మనకు ఉపయోగపడింది, దీన్ని ఇంకా కొంచెం బాగా ప్రజలకు అందించాలని భావించడం. కాబట్టి సమాజ హితం కోసం చేసే పనులు లేదా కుటుంబం మేలు కోరి చేసే పనులు, దాంట్లో ఆవేశకావేశాలకి లోనవ్వకూడదు. జనాలు విమర్శలు వచ్చినా కూడా లెక్క చేయకూడదు. మంచిని సరైన దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఈ కథ చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ఆలోచించుకోవాలి, మనం పునరాలోచన చేయాలి. ఏదైనా చేసేటప్పుడు ముందు మోటివేషనల్ స్టోరీ కదండి, అందరి అభిప్రాయం తీసుకుని చేసుకోవాలి. ఏదైనా విమర్శ వచ్చినా దానికి తట్టుకుని నిలబడాలి, పాడు చేసుకోకూడదు, మొదలుపెట్టిన దాన్ని చెడగొట్టకూడదు, ఆపకూడదు. అది విమర్శ వచ్చినా కానీ దాన్ని తీసుకుంటే దానివల్ల ఉపయోగం ముందు ముందు ఉంటుంది కదా. అవును, రైట్ రమ్మ గారు, చాలా బాగుంది. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.